రోబో రోబో అనుకుంటా పాటలు వాడి ఆటలాడి లవ్వాడి సంపి ఆఖరికి దానంతట అదే ముక్కలు ముక్కలయ్యి మ్యూజియంలో పడ్డ రోబో సినిమా అందరు చూసే ఉంటారు కదా. ఆటెనక దునియాలో కూడా చాలా దిక్కులలో గీ రోబోలు వచ్చినాయి. కానీ గీ రోబో చేస్తున్న పని మాత్రం ఇంతవరకు ఏ రోబో చేయలేదు కావచ్చు. అరేవా తడిగా పూజలు చేసి డాన్స్ ఆడి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిందిగా ఈ షిట్టిపొట్టి రోబో. హబ్బరో కొడక ఇంత మందిలా చీఫ్ గెస్ట్ లెక్క వచ్చుడంటే చిన్న ముచ్చట్నా. అవునులా ఇదేదో అందరినీ సమురవడిపియనీకి వచ్చిన రోబో కాదు. ఉజ్జయినిలా ఓ శాండ్విచ్ దుక్నంకు రిబ్బన కత్తిరియనీకి వచ్చిన రోబో. దేవునికి మంచిగా పూజ చేసి మెడల కండు వేసుకుని అగ చూడండి ఫస్ట్ గిరాక్ కూడా అదే చేసింది. అటెన్ కాడికి వచ్చిన వాళ్ళందరికీ హాయిలు చెప్పుకుంటా డాన్సులు చేసుకుంటా జాతర తీరే అందరు గుంపు కూడా ఎంజాయ్ చేసేటట్టు చేసింది రోబో. ఇదేదో నామకే వాస్తు తయారు చేసిన రోబో కాదు, హ్యూమనాయిడ్ రోబోనట. అంటే జనాలు చేసే సగం పనులు చేస్తుంది కావచ్చు. మరి ఇది చైనాదా ఇండియా తెలియదు గాని వచ్చిన వాళ్ళంతా ఇచ్చంతరంగా ఎగవడి చూసిర్రు. ఇప్పుడు ఇది ఇంత సోషల్ మీడియాలో చేరేసరికి ఏదేమైనా టెక్నాలజీని వాడుట్లా మన ఇండియన్స్ తర్వాతనే అబ్బాయి ఎవరైనా ఇదేం వాడకం రా బాబు అని ఓగలంటే టెక్నాలజీయా అని ఇంకోలాన పట్టిరు. మనుషులు కూడా ఈ రోజులల్లో గింత నిష్టగా పూజలు చేస్తలేరుగా. అయినా రాను ఈ ఏ కాలంలో జనాల కంటే ఇవే లోకాన్ని నెలతట్టు కొడుతున్నది. ఏందో ఏమో ఎప్పుడేమో ఎద్దలవది పోన్రి. మీరేమంటారు మళ్ళీ చూసి మీకు ఏమనిపించింది? నేను రాను బిడ్డో సర్కార్ దావకానకి అని పాటినప్పుడల్లా పాత పాటేగా ఇది అనుకోవచ్చు. కానీ పాట పాతదే అయినా ఇప్పుడున్న సర్కార్ జయంగా కొత్తగా మళ్ళా వాడుకోవచ్చు. మరి గవర్నమెంట్ దవాఖానలకు వెళ్ళి రోజుకో తీరు బయటకు వస్తున్న వీడియోలు ఫోటోలు చూస్తే పబ్లిక్ అట్లా వాడుకునే కాడికి వచ్చింది కథ. కావాలంటే చూడండి మీరే. జనాలు పానం బాలేదని దావకానకొస్తే ఆడ సౌలతులు బాలేక మొత్తంగా మన గాచారమే బాలేదని బాధపడే కాడికొచ్చింది పొర్రి. వరంగల్ ఎంజిఎం దావకాన్ల సౌలతులు లెక్క అరిగోసలు పడుతురట ఆడికొచ్చిన వాళ్ళు. అగ చూడుర్రి గంత చిన్న బుజ్జిని దావకానకు పట్టుకొస్తే సెలైన్ పెడతందుకు స్టాండ్ లేక అట్లా ఇంటోలు చేతుల్నే పట్టుకొని నడిచే పరిస్థితి ఉన్నది. ఇట్లా ఒకరిద్దరు కాదు, ఏడ చూసినా దావకాన మొత్తం ఇట్లా ఎంబడొచ్చిన ఇంటోల్లో చుట్టాలో స్టాండ్లు కూడా లేక సెలైన్ బాటిళ్లను గోడకేలాడ తీసి పట్టుకున్నాడేనట. ఫ్యాన్లు లేక ఇంటికాడికెళ్ళి ఛార్జింగ్ ఫ్యాన్లు తెచ్చుకుంటారట పేషెంట్ల ఇంటోళ్ళు. మొన్ననే వీల్ చైర్ లేక ఎక్స్రే తీస్తానికి పట్టుకపోయేది ఉంటే ఇంటోళ్ళుండి పేషెంట్ను ఈపు మీద ఎక్కించుకొని మోసుకపోయిన ముచ్చట చూస్తే. అయినా దావకానకు వస్తే కూసున్న కాన్నే చెకింగులు చేసి మందులు రాసి ట్రీట్మెంట్ చేయరు కదా. ఫస్ట్ సిటీ రాపించుకొని తిరగాలి. అటెంక ఒక్కో డాక్టర్ ఒక్కో తాను ఉంటే ఆల తానికి పోయి లైన్లు కట్టాలి. వెనక సిరి ఎక్స్రేనో స్కానింగో రక్త పరీక్షలో రాస్తే ఆడికి తిరగాలి. మళ్ళా సిరిక్ చేసుకున్నాక అదో పంచాది. ఇంత తిరుగుడు ఇంత పని పెట్టుకొని ఓ వీల్ చైరు సలైన్ స్టాండ్ల సొంటి సవలతులు ఏవి లేవని ఇరాం లేకుండా ఇసొంటి ముచ్చట రోజుకోటి బయటకు వస్తున్నా విద్యాశాఖ ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఏం సౌలతులు తక్కువనే నడుచుకొని పనితనం చూయించి పబ్లిక్ ఎందుకు తిప్పలు తీరుస్తలేదు అనుకుంటా గట్టిగానే గరం కాబట్టిరు ఈ వీడియోలో సోషల్ మీడియాలో చూసిన జనాలు. దాకొనకొచ్చి పేరెక్కించుకుంటేనే సగం పానం పోయినంత పని అవుతుంటది. మీదికెళ్ళి ఇసొంటి తిప్పలు పెడితే ఇంకింత కింద మీద గారా పబ్లిక్ కూడా. సరే పైసలు ఉన్నోళ్ళంటే మల్టీ స్పెషాలిటీ దవాఖాన పోతారు. ఎట్లనే చేసి వెనక సీరి కట్టుకుంటా అనుకునేటోళ్ళు ఉంటే అప్పో సప్పో చేసి ప్రైవేట్ హాస్పిటల్ పోతారు. కానీ అందరు అట్లా ఉండరు కదా. రెక్కాడితే గానీ డొక్కాడనోళ్ళు సచ్చినట్టు సర్కార్ దవాఖానకే కదా వచ్చేది. మరి వాళ్ళ పానాలకు ఇవ్వలేదా లేకుంటే అసొంటోళ్ళని పట్టించుకున్నాడు ఏందనా ఈ చిన్న సూపు అని అనుకుంటే ఈ వీడియోలను చూసిన వాళ్ళు మాటల దాడి చేస్తారు సోషల్ మీడియాలో. మరి ఇవన్నీ చూసినందుకన్నా హెల్త్ మంత్రి దామోదర్ రాజనరసింహ సారు దబ్బ పనితనం చూపించే పని మనం ముంగటేసుకుంటాడేమో చూడాలిగా.